ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి కూడా అన్ని పార్టీలు అలాగే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులని ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ ఇటు ఏదైతే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు కూడా దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసి ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దిగినాయి. ఈ నేపథ్యంలో ఏదైతే అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పటివరకు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. ఒక 4 మాత్రం పెండింగ్లో పెట్టింది. ఆ 4 పెండింగ్లో పెట్టిన దాంట్లో ఒకటి హైదరాబాద్, అలాగే ఒకటి వరంగల్, ఆ తర్వాత కరీంనగర్, కొన్ని ఇట్లాంటి ఒక నియోజకవర్గాలని పెండింగ్లో పెట్టిపోవడం వాస్తవం. ఈ నేపథ్యంలో నేను తీసుకొచ్చిన వార్తీయాలు ఏంటంటే రాజకీయ తెరపైకి సానియా మిర్జా పోటీ అక్కడి నుంచే రైట్. గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ఈ వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. నేను ఎక్కడ రాజకీయంలోకి రాలని చెప్పేసి ఇటు సానియా మిర్జా కానీ లేకపోతే సానియా మిర్జాకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కానీ దీని ఇంతవరకు ఖండించలేదు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపుగా ఈసారి సానియా మిర్జా రంగంలోకి దిగడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తూ ఉంది. అంటే దీని వెనుక అంటే దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆమె ఎక్కడి నుంచి బరిలోకి దిగిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటే ఈసారి హైదరాబాద్ బరిలో నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సానియా మిర్జా నిలబడబోతుంది అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో కానీ లేకపోతే లీక్స్ ఏదైతే ముందు నుంచే చెప్తూ ఉంటాం కదా, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పిఆర్ టీము గత 3 రోజుల నుంచి సానియా మిర్జా పేరును విపరీతంగా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఒకసారి నేపథ్యం చూసుకుంటే జూబ్లీ హిల్స్ నుంచి మొన్న ఏదైతే సానియా మిర్జాకు సంబంధించిన చెల్లెలి మామ ఎవరైతే ఉన్నారో మాజీ భారత కెప్టెన్ అజరుద్దీన్ ఎమ్మెల్యే బరిలోకి దిగిన మాట వాస్తవమే. అయితే అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యే బరిలోకి దిగిన క్రమంలో అజరుద్దీన్ గెలుపు అనేది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఊపు ఉండే, మంచి గెలుస్తాడని చెప్పేసి ఆశ ఉండే. ఆ టైంలోనే ఎంఐఎం పార్టీ అక్కడ ఒక అభ్యర్థిని నిలబెట్టింది. ఆ అభ్యర్థి చేసిన ఎక్కువ ఓట్లు రావడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి అజరుద్దీన్కు గట్టి దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ఆయన ఓటమి పాలయ్యిండ్రు. ఈ ఓటమి పాలైన నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ సీటుకు సంబంధించి ఇటు బీజేపీ పార్టీ గట్టిగానే తీసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే అభ్యర్థిని రంగంలో దిగింది. బీజేపీకి సంబంధించిన ఆమె విరించి హాస్పిటల్ ఓనర్లు ఆమె బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఒక బలమైన అభ్యర్థిని పెట్టాలి ఎంఐఎం మీద అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్న క్రమంలోనే వాళ్ళకు కనపడినటువంటి పేరు సానియా మిర్జా. ఎందుకంటే సానియా మిర్జాకు సంబంధించినటువంటి చెల్లెలు అజరుద్దీన్కి సంబంధించిన కొడుకు ఇద్దరు మ్యారేజ్ అయిన నేపథ్యంలో కూడా అజరుద్దీన్కి జరిగినటువంటి ఏదైతే ఈ ఎంఐఎం చేతిలో పరాభవానికి గట్టి బదులు తీర్చుకునేందుకు ఈసారి సానియా మిర్జాని రంగంలో తీసుకొచ్చింది కాంగ్రెస్. దాంట్లో భాగంగానే ఈసారి హైదరాబాద్ బరి నుంచి సానియా మిర్జాని బరిలోకి దింపాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆమె కూడా ప్రస్తుతం కొంచెం ఈ ఆట నుంచి కూడా టెన్నిస్ నుంచి కూడా దూరం అయిపోయి ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది. అక్కడ భర్తతోటి కూడా విడాకులు తీసుకొని ప్రస్తుతం ఇటు కెరీర్ లేకపోతే ఇక్కడ అకాడమీ పనులు చూసుకుంటా ఉంది. అంటే రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందా లేదా అనే దాని మీద ఇప్పటివరకు సానియా మిర్జా కుటుంబ సభ్యులు కూడా మనకి ఇట్లాంటి వార్తలు అయితే రావట్లేదు, ఎలాంటి లీక్స్ అయితే ఇవ్వట్లేదు. బట్ సూచనల ప్రకారం ఏదైతే అజరుద్దీన్ కనుక ఇక్కడ ముందడుగేసేసి అసదుద్దీన్ ఏదైతే అక్బరుద్దీన్ అది ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంఐఎం గట్టి దెబ్బ కొట్టేందుకు ఇక్కడ ఎంఐఎంని ఓడించేందుకు ఇటు బీజేపీ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు కూడా ఒక వైపుగా గట్టి ప్రయత్నాలు ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక ట్రంప్ కార్డుగా ఏదైతే సానియా మిర్జాను వాడుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ యోచిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల గణం కూడా ఇప్పటికే సానియా మిర్జాతో టచ్లోకి వెళ్ళేట్టుగా మనకు కొన్ని లీక్స్ అయితే అంతా ఉన్నాయి. ఆ లీక్స్ సంబంధించినట్లు మరికొన్ని రోజుల్లో ఒక స్పష్టత వచ్చింది. దాంతోపాటు ఈరోజు ఏదైతే ఢిల్లీలో సమావేశం జరుగుతూ ఉంది, ఈ సమావేశంలోనే హైదరాబాద్ స్థానానికి ఎవరి పేరైతే సానియా మిర్జా పేరా లేకపోతే కరీంనగర్ స్థానానికి కూడా వేరే వ్యక్తుల పేర్లు కూడా ఈరోజు ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యం చూసుకుంటే మాత్రం మరొకసారి సోషల్ మీడియాలో బాగా మాత్రం వైరల్ అవుతూ ఉంది సానియా మిర్జా రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ ఉందని చెప్పేసి. ఈ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి అంటే వెనుక నేపథ్యం కూడా మనం ఒకసారి చూసుకున్నాం. అజరుద్దీన్కి జరిగిన పరాభవమే. అజరుద్దీన్కి ఏదైతే జూబ్లీ హిల్స్లో ఎంఐఎం పోటీ పెట్టేశారని ఓడగొట్టింది కాబట్టి దానికి ప్రతీకార చర్యగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థినిగా బరిలోకి దించాలని చెప్పేసి కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి కూడా యోచిస్తూ ఉంది. దాంతోపాటు చాలా సీరియస్గా అంటే ఈసారి దాదాపుగా 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఇటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రతి చోట బలమైన అభ్యర్థులగే బరిలోకి దించాలని చెప్పేసి కూడా యోచిస్తున్న నేపథ్యం చూసుకుని ఒకసారి సానియా మిర్జా వాళ్ళకి మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని బీజేపీకి ఫేవర్గా ఉన్నటువంటి స్థానం పోషిస్తున్నారు. ఫేవర్గా ఉన్న బీజేపీని గెలిపించాలనుకున్న స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులు నిలబెట్టడానికి క్రమంలో కూడా ఇదంతా
పోగొట్టుకోవడం కోసం లేకపోతే బీజేపీకి ఫేవర్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ముద్ర నుంచి కూడా బయటపడేందుకోసం రేవంత్ రెడ్డి కూడా ఈ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఆ నేపథ్యంలో కూడా సానియా మిర్జాని రంగంలో దిగితే ఏదైతే ఎప్పుడైతే కూడా చాలా సాఫీగా నడిచిపోయేది, అంటే చాలా ఈజీగా గెలిచే ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్కి ఈసారి గట్టి పోటీ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సానియా మిర్జా కనుక బరిలో దిగితే. దాంతోపాటు ఇక్కడ బీజేపీ నుంచి కూడా బలమైన అభ్యర్థి కూడా ఆమె కూడా ఇప్పటికే దిగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా సానియా మిర్జా దిగడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నేత ఆయన కూడా ప్రయత్నం చేయడం, ఈ అన్ని మొత్తం చూసుకుంటే మాత్రం ఈసారి హైదరాబాద్ సీటు ఎంఐఎంకు మాత్రం అంత ఈజీగా కాదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. వైకాంట్ 17 అని చెప్పేసి కూడా ఇక్కడ అంటా ఉన్నారు. బీజేపీ కూడా మేము హైదరాబాద్ కొడతామని చెప్పేసి గట్టిగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెరపైకి సానియా మిర్జా పేరు. ఈ మూడు ఒకసారి బేరీజ్ వేసుకుంటే మాత్రం ఈసారి హైదరాబాద్ సీటు చాలా టఫెస్ట్గా నడిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు సానియా కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు దీని మీద ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా 3 రోజుల నుంచి అయితే ఖచ్చితంగా సానియా మిర్జా పేరు ఏదైతే హైదరాబాద్ కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ బరిలో దిగుతుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇటు ట్విట్టర్ వేదిక కానీ ఇటు సోషల్ మీడియా వేదిక కానీ చాలామంది చెప్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికే టచ్లోకి వెళ్ళి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆమె సైలెంట్గానే ఉంది. రేపో ఎల్లుండో ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంది. ఈరోజు సాయంత్రానికి మాత్రం ఖచ్చితంగా మనకు వీళ్ళ పేర్లు ప్రకటించిన తర్వాత మరొకసారి రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా ఉండబోతుంది సానియా మిర్జా అనే దాని మీద మనకు క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పిఆర్ టీం సానియాకు టచ్లోకి వెళ్ళినట్టు ఈ విషయాన్ని చేరవేసినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇదే జరిగితే మాత్రం హైదరాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఏదైతే సానియా మిర్జాకు అంటే గత 2 దశాబ్దాలుగా తెలుసు టెన్నిస్ స్టార్గా దేశవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా ఆమె ఎన్నో రికార్డులు కూడా సృష్టించింది. ఆ టెన్నిస్ని ఒక పీక్ లెవెల్కి తీసుకుపోయింది. హైదరాబాద్ ఖ్యాతిని కూడా ఎంతో అంత ఉంది. దానికంటే ముందు ఏదైతే గత ప్రభుత్వంలో అయితే ప్రభుత్వానికి అంబాసిడర్గా కూడా ఆమె వ్యవహరించింది. అయితే దీంతోపాటు ఈ ఎన్నికలకు సంబంధించి అసలు సానియా మిర్జానే ఎందుకు కాంగ్రెస్ తీసుకుంటుంది అనే విషయాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే గట్టిగా ఈసారి పోటీ ఇచ్చేందుకు లేకపోతే బీజేపీకి ఫేవర్గా ఉన్నామని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి మీద వస్తున్న వార్తలను చెక్ పెట్టేందుకే ఈరోజు సానియా మిర్జాని కూడా రంగంలోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు అయితే ఇటు బీజేపీకి మాత్రం ఇప్పటికే ఒక ట్రోలింగ్ స్టార్ట్ చేసింది సానియా మిర్జా మీద. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక క్రికెటర్ని పెళ్లి చేసుకుంది, ఆమె ఇండియా సిటిజన్ ఎట్లా అవుతుందని చెప్పేసి ఇప్పటికే బీజేపీకి బ్యాచ్ కూడా కొంచెం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అంటే వాళ్ళకు కూడా రేపు పొద్దున ఎందుకంటే పార్లమెంట్ బరిలో దిగితే బీజేపీకి సంబంధించిన అవకాశాలు కూడా దూరం అయ్యే గెలుపు అవకాశాలు దూరం అయ్యే నేపథ్యంలో కూడా సానియా మిర్జా కూడా కొంచెం ట్రోలింగ్ స్టార్ట్ చేసిండ్రు. ఇదంతా ఒకసారి బేరీ చేసుకుంటే మాత్రం మరికొద్ది గంటల్లోనే మనకు ఈ యొక్క ఉత్కంఠకు సానియా మిర్జా రాజకీయ అరంగేట్రానికి సంబంధించి కూడా మనకు క్లారిటీ వచ్చేందుకు మరికొద్ది గంటలే టైం ఉంది. ఈరోజు ఏసీసీ మీటింగ్లో ఈ కొలికొచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో మాత్రం ఏదైతే పార్లమెంట్ పోటీ అత్యంత ఉత్కంఠగా ఉండేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.